బీసీ కులాల పేర్లు మార్పు. బీసీ కులాల పేర్లు కూడా మార్చలట. ఎందుకో చూద్దాం. జాబితాలో దొమ్మర, పిచ్చికుంట్ల, తమ్మాలి, బూడబుక్కల, కుమ్మర, వీరమోష్టి ఈ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి కులాలు. కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాపదాలు చేర్చే ఆలోచన. 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్న బీసీలో ఉన్నటువంటి పిచ్చకుంట్ల, మనం చాలా వరకు అంటాం పిచ్చకుంట్ల, తమ్మాలు, బుడబుక్కల, కుమ్మరి అని చెప్తుంటాం. ఇవన్నీ కూడా మార్చున్నట్ట. దానికి సంబంధించినటువంటి కొన్ని బీసీ కులాల పేర్లు మార్పులు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ పేర్లు మార్చిన తర్వాత ఆ కులాలకు ఏం పేర్లు పెడతారు, మరి ఏ విధంగా ఉంటుంది, ఆనాది కాలం నుంచి వచ్చేటువంటి కులాలకు ఏ విధంగా పేరు మార్పులు వేస్తారో అనేటువంటి ప్రధానంగా ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన బీసీ కమిషన్. బీసీ కులాల పేర్లు మార్చాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు పలు కులాల పేర్లు మార్చే అంశాన్ని పరిశీలించినట్టు బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సమావేశం నిర్వహించగా దుమ్మర, పిచ్చకుంట్ల, తమ్మాలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి కులాలు ప్రజలతో జరిపిన చర్చలు వివరాలను వెల్లడించారు. అలాగే కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాపదాలను చేర్చాలనే విషయాన్ని సైతం డిస్కషన్ చేసినట్టు వివరించారు. ఖైరదాబాద్లోని కమిషన్ కార్యాలయంలో నేటి నుంచి 18 వరకు అభ్యంతరాలు స్వీకరించబోతున్నట్టు తెలిపారు. అలాగే సంచార జాతులు స్థితిగతులు సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈ నెల మూడో వారంలో వారి నివసించే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కమిషన్ కూడా నిర్ణయించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి వార్త. ఇంకా ఎల్లుండి విచారణకు రాండి. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీగా ఈ విషయంలో చాలా వరకు అయితే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఈ ఫార్మ్ రేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు కానీ, సిబిఐ అధికారులు కానీ, ఈడీ అధికారులు కానీ, ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు దులిపేసుకున్నది. ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేటువంటి పగటిబంది ప్లానింగ్తో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు సందు దొరికితే ఆ సందులో ఈయనను ఇరికించాలనే నేపథ్యం కూడా ఉంది. దానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలా బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సందర్భంలో కూడా వాళ్ళు హాజరు కాక ఉన్న నేపథ్యం ఉంది. ఎల్లుండి విచారణకు రాండి. కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ. ఫార్ములా ఈకార్ రేస్ కేసులో 8న అరవింద్ కుమార్, 10న బిఎన్ఎల్ రెడ్డి ఎంక్వైరీ, అవినీతి నిరోధక శాఖ కూడా సమాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఫార్ములా ఈకార్ రేస్ కేసులో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ను 8న A3గా ఉన్న బిఎల్ రెడ్డిని 10న ఎంక్వైరీకి అటెండ్ కావాలని నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో 7వ తేదీన విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్కి ఈడీ నోటీసు జారీ చేసింది. 2, 3వ తేదీల్లో హాజరు కావాలని ఐఏఎస్ అరవింద్ కుమార్కు బిఎల్ రెడ్డికి సైతం సమాలు జారీ చేయి వారి మరికొంత సమయం కోరడంతో ఈ నెల 8 తేదీల్లో అటెండ్ అవ్వాలని మరోసారి కూడా నోటీసు ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి.